హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు చాలా మంచి శుభవార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్‌కి సంబంధించిన రెండో విడత రూ. 6,000 నిధులను విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. సో, డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏ తేదీ నుంచి జమ కానున్నాయనే పూర్తి వివరాలు, అలాగే ఈసారి ప్రభుత్వం చేసిన కొత్త మార్పులన్నీ నేను ఇప్పుడే క్లియర్‌గా చెప్తాను. సో, ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయగానే ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్‌లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేసేద్దాం. సో, మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం చాలా కాలంగా, అంటే రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న రెండో విడత విడుదలపై చివరకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. గతంలో ఇచ్చిన రూ. 10,000ని ఈ ప్రభుత్వం 12,000గా పెంచి వాటిని 2 విడతలుగా అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లోకి జమ చేస్తామని ముందే చెప్పింది. అయితే ఈసారి ఎవరికి అర్హత ఉందో లేదో విషయంలో కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి. ముందు 10 నుండి 20, 30 ఎకరాలున్న రైతులకు సైతం డబ్బులొచ్చేవి. కానీ ఇప్పుడు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారిని భాగస్వాములుగా పరిగణించి పథకం నుంచి తొలగిస్తున్నారు. అంటే 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారే చిన్న సన్నకారు రైతులుగా పరిగణించి వారికి మాత్రమే నిధులు అందుతాయి. సో, అదనంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ లాగా 5 ఎకరాలకే పరిమితం చేయాలా అనే అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో అయితే కీలక చర్చ జరగబోతుంది. సో, ఇది అమల్లోకి వస్తే గనుక తెలంగాణలో 10 నుండి 15 లక్షల మంది రైతులు అర్హత కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను మాత్రం వదిలిపెట్టడం లేదు. వారు కౌలు రైతు కార్డు పొందితే వారికి కూడా రూ. 12,000 చొప్పున జమ అవుతాయి. సో, దీనికోసం అవసరమైన పత్రాలతో మీ వీఆర్ఓని సంప్రదించాలి. సో, ఈ ఏడాదికై మొత్తం రూ. 6,400 కోట్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదలకు సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి విడత ఇచ్చారు. ఇప్పుడు రెండో విడత కూడా త్వరలోనే జమ కానుంది. అంటే ఈ డిసెంబర్ 20 తేదీ వచ్చేలోపు జమ అయిపోతాయి. సో, డబ్బులు పడాలంటే గనుక మీరు 2 పనులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. మొదట మీ పట్టాదారు పాస్‌బుక్‌ను ఆధార్‌తో వెబ్ ల్యాండింగ్ చేయించుకోవాలి. రెండవది మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ద్వారా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఉండాలి. ఖాతా యాక్టివ్‌గా లేకపోతే లేదా మ్యాపింగ్ సమస్య ఉంటే గనుక పోస్ట్ ఆఫీస్‌లో చిన్న సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సమస్య వెంటనే సాల్వ్ అయిపోతుంది. సో, టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.